ఉత్పత్తినిచ్చే నేలల్ని మనం ఎక్కువగా ఇతర పంటలుగా వ్యవసాయ పంటలు మనం పండించుకుంటాము. ఏదైతే సమస్యాత్మక భూములు ఉన్నాయో అవి రైతులుకే వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా సమస్యాత్మక భూముల్లో కూడా సమస్యను బట్టి కూడా మనం వివిధ పశుగ్రాస పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే పశువులకు పచ్చి మేతను అందించవచ్చు. ఆమ్లపు నేలలను చూసినట్లయితే మనకి మొక్కజొన్న ఈ ఆఫ్రికన్ టాల్ అనే వెరైటీని కల్టివేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బాజ్రా నేపియర్ హైబ్రిడ్ అని, గినియా గ్రాస్ అని ఈ రకాలని మనం ఆమ్లపు నేలలో మనం సాగు చేసుకున్నట్లయితే పచ్చి మేతను తీసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చౌడు నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటికి అనుకూలమైన గడ్డి రకాలు ఏంటంటే రోడ్స్ గ్రాస్ అని, సూడాన్ గ్రాస్ అని, అదేవిధంగా ఓట్స్, బాజ్రా నేపియర్ హైబ్రిడ్, బాజ్రా, లూసర్న్ లో T9 అనే వెరైటీ, హెడ్జ్ లూసర్ను, పారాగ్రాసు, బెర్సీమ్ వంటి ఆ పంటలను మనం నేలలకు అనుకూలమైన రకాలను ఎంచుకొని మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా సున్నపు నేలలు చూసినట్లయితే సున్నపు నేలలకు అనుకూలమైనది ఈ జొన్న పంట మరియు సజ్జ పంట మరియు బాజ్రా నేపియర్ హైబ్రిడ్ అనే ఆ రకాలను ఎంచుకొని మనం ఈ సున్నపు నేలలో సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలల్లో చూసినట్లయితే పారాగ్రాసు, బాజ్రా నేపియర్ హైబ్రిడ్, స్టైల్, అంజన్ గ్రాసు వంటి రకాలను సమస్యాత్మక నేలల్లో ఈ పశుగ్రాస పంటలను సాగు చేసుకోవచ్చు. రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 60% బహువార్షిక రకాలను, 40% ఏకవార్షిక రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది.